పోతున్నాము మనం. అందరికి వందనాలు ఇచ్చుకున్నానండి. అందరూ బాగున్నారా? పరిశుద్ధ గ్రంథానండి. నేను మీకు ఒక ప్రార్థన చేశానండి. ఆ మాట ఏమనగా, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ చదువుకున్నామండి. మనం దేవుని ప్రేమించమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఇందుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ఈ వాక్యం ప్రారంభిస్తున్నామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం మా దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన నామం ప్రభువా, నీకే వందనములు స్తోత్రం నేర్చుకున్నాం ప్రభువా. ఇక వాక్యాన్ని వివరించారు ప్రభువా. మరి మీరు చెప్పటకు సహాయం చేయమని చెప్పట మీ సహాయం చేయమని దీవించమని మా ప్రభువును మీ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభప్రదం నామమున ముందుకు సాగిపోతున్నాము తండ్రి. ఆమేన్. చూడండి, ఇక్కడ మాటలంటే ఇక్కడ 2 మాటలు చేశాను. మీకు 2 మాటలు చేశాను. మాటలు ఏమనగా, ఒకటి చూడండి, మనం దేవుని ప్రేమించలేదండి. మన ప్రజలు మన దేవుని ప్రేమించలేదండి. ఆయన మనం తిరిగి ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తం చేశారండి. అని అంటే అక్కడ మాట ఉంటే ఫస్ట్ మాట ఏంటంటే, ఆయన మన పాపాలకు ప్రాయశ్చిత్తం మన వలన పాపం అంతయు దోషక్రియలు అంతయు ఆయన మన మీద వేసుకున్నాడండి. మనల్ని పాపం అయినా తన మీద వేసుకున్నాడు. ఇది ఇక్కడ మాట చెప్పడం మాట. రెండో మాట చూడండి, రెండో మాట ఏంటంటే, ఇందులో ప్రేమ అనేది ఆయన మన మీద ఎంత ప్రేమ చూసుకున్నాడంటే, ఎంత ప్రేమ చూసానండి. లోకం అంతా చూపించలేదండి. ఆయన ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు. కానీ మనం ఏం చేసినాం, ఆయనను ఆరాధన చేయకుండా, ఆయనను స్థితించకుండా మనం ఏం చేస్తున్నాం, ఆయన ఇంకా ఆయనకి స్థిరపరుస్తున్నాం. మనం ఇక్కడ మాట నేను ఆయన మనం స్థిరపరిచి మన వలన లోక జ్ఞానం ఉంది, లోకంలో వేసి తనలో జ్ఞానం మనం నింపుతాడండి. కానీ మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ తిరిగి ఆ లోకంలోకి వెళ్తున్నాం. ఇది ఇక్కడ మాట. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ఇదొక ప్రార్థిస్తున్నామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం మా దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన నామం ప్రభువా, మీకే వందనములు స్తోత్రం నేర్చుకుంటున్నాం ప్రభువా. ఇది ప్రభు ఈ వాక్యం చెప్పేకు సహాయం చేస్తే మీ అన్న మరి మన దగ్గర ఈ వాక్యం అన్న ప్రభావం ఈ వాక్యం వెంటకు మీ సహాయం మీకు గురించండి. మంచిప్పుడే మీ సహాయం మీకే వందనములు స్తోత్రం నేర్చుకుంటున్నాం ప్రభావ. మరి ఇప్పుడు మీ వాక్యం అన్న ప్రభావం మీ వాక్యం మళ్ళీ మీ వాక్యంలో బట్టి సహాయం చేయమని దీవించమని మా ప్రభువును పేరు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభప్రదం నామమున స్త్రీలు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.